అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు బై ఎలక్షన్ నడుస్తూ ఉంది, మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. దాని మీద మీరు మల్లన్న గారు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన రోజే ఆయన గెలిచినట్టు. ఎందుకంటే గతంలో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో మల్లన్న గెలిచిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు 4 రోజులు కౌంటింగ్ చేసి సెకండ్ ప్రియారిటీ ఓట్లో పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించడం జరిగింది. కాకుండా నైతిక విజయం తీన్మార్ మల్లన్నదే. ఆయన 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజా గొంతుకై ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి క్యూన్యూస్ వేదికగా సమస్యలు పరిష్కారం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన వెంట పట్టభద్రులు మొత్తం ఉన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం అవతల పార్టీలకు డిపాజిట్ కూడా రాదు. తీన్మార్ మల్లన్నకు వన్ సైడ్గా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా అతను ఉన్న యావదాస్తి గవర్నమెంట్కి బ్రాండ్ రూపంలో రాసిచ్చి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, జీరో పాలిటిక్స్. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తారు? ఇప్పుడు మల్లన్న ఆ రోజు టీఆర్ఎస్ నియంత పాల్గొడిన కేసీఆర్కి ఎదురు తీరడానికి పెద్ద పెద్ద నాయకులు ముందరికి రాలేదు. ఆ రోజు ఆయన చావో రేవా అని చెప్పి ప్రజల కోసం ఆయన బయటకు వచ్చిండు, కొట్లాడిండు. దొరల గడిలను బద్దలు కొట్టిన చరిత్ర తీన్మార్ మల్లన్నకే దక్కుద్ది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో పాటు ధీటుగా ప్రతిపక్ష నాయకుడిగా సామాజిక రాజకీయవేత్తగా ఎదిగినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయన యావదాసి అసలు ఆస్తుల కోసం రాలే, ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం వచ్చిందని చెప్పి నమ్ముతాం. ఓకే, దాంతో ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారని మీరు? అవతల పార్టీలకు డిపాజిటే ఉండదు. నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు నేతి